మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్స నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణ చాపాం అనిమాది విరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికామ్మ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వార ఫలితాల్లో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మార్చ్ మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీనంలో రాహువు, చంద్రుడు, శుక్రుడు, బుధుడు ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు ఈ వారం రోజుల పాటు మీనరాశి నుంచి మిథున రాశి వరకు సంచరిస్తాడు. అదేవిధంగా వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యారాశిలో కేతువు. ఈ యొక్క రవి శనులు ఇద్దరు కూడా కుంభరాశిలో ఉన్నారు. శని కంబస్ట్ అవ్వబోతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ప్రతి లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు మనం ఒక్కొక్కటిగా చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మేష లగ్నము, మేషరాశి. మేషం వారికి మీ యొక్క లగ్నాధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు, పర్టికులర్గా ఇది కొంచెం ఈ రవికి కోణంలో ఉన్నందుకు కొన్ని విషయాల్లో మీరు పట్టుదలగా ఉండడము, ఈ రవి కోణంలో ఉన్నది కొంత గవర్నమెంట్ పీపుల్ని కలవడము, లేదా క్రియేటివ్ సైడ్ వెళ్ళాలనేటువంటి ప్లానింగ్ సక్సెస్ అవ్వడం అనేటువంటిది ఉంటుంది. 2వ స్థానంలో ఉన్నటువంటి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తున్నాడు, అనేటువంటి సందేహం లేదు. కాకపోతే 3లో కుజుడు ఉన్నందుకు కొంచెం ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అవ్వడము, గొడవలు ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఈ వారము చాలా మట్టుకు మీకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో అనుకూలత అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మరియు ముఖ్యంగా 3, 4 తేదీలు చూసుకున్నట్లయితే 3, 4 తేదీలు మీరు ఏదైనా వ్యాపార లాభాలకు సంబంధించినటువంటి విషయంలో కొంత జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఈ మేషం వారికి శని కంబస్ట్, అంటే మీకు దశమ లాభాధిపతి అస్తంగత్వ దోషంలోకి వెళ్ళబోతున్నాడు కాబట్టి ఈ యొక్క అస్తంగత్వ దోషం దాదాపుగా ఒక నెల రోజుల పాటు ఉంటుంది, 20-25 రోజులు దాదాపుగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలోని, వ్యాపార సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2వ వివాహం, కొంతమందికి మొదటి వివాహం డిస్టర్బ్ అవుతుంది, అలాంటి వారికి 2వ వివాహ ప్రయత్నాన్ని ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక మరొక విషయం ఏంటంటే అప్పుల విషయంలోని ఎవరికైనా ధనాన్ని ఇవ్వడము, ధనం తీసుకోవడము, అప్పు మూలకంగా ఇచ్చి తీసుకునేటువంటి విషయాల పట్ల ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక మీకు ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించిన కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి. బట్ ఏదైనా కూడా మీరు ఉద్యోగ సంబంధించిన విషయంలో కించిత్ జాగ్రత్త వహించాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఫలిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ వారము ప్రధానంగా మీరు 5, 6 తేదీలు ముఖ్యంగా ఫైనాన్షియల్ విషయాలు, అంటే ధన సంబంధించిన కొన్ని చాలా పెద్ద డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మీరు ఎక్కువగా ఆరాధించవలసిన దేవతారాధన, సహజంగానే మీకు 10, 11 అధిపతైన శనిని రవి కంబస్ట్ చేసుకోబోతున్నాడు. మీకు పంచమాధిపతి రవి ఉపాసనా కారకుడు అవుతాడు. కాబట్టి మీరు లైఫ్ లాంగ్ కూడా చేసుకోవాల్సింది సూర్యుని యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి. ఎంత మీరు సూర్యుని యొక్క ఆరాధన చేస్తుంటే అంత బాగుంటుంది. మరి అదేవిధంగా కాస్త కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి మీ లగ్నాధిపతి లాభంలో, లాభాధిపతి లగ్నంలో ఉన్నారు. అంటే వ్యాపారాల్లో లాభసాటిగా ఉండేటువంటి యోగం నడుస్తుంది. కాకపోతే వ్యాపారం అంతా కూడా ధనంతో సంబంధించి ఉంటుంది కాబట్టి ధనస్థానాలు బుధుడు యొక్క రాశుల్లో కుజుడు, కేతు ఉన్నారు. కాబట్టి మీకు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే కుటుంబ స్థానంలోని, ఆలోచన స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ కుజుడు 2లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో ఏదో తెలియని చిన్న మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు, అదేవిధంగా ఏదైనా ల్యాండ్ తీసుకుందాం అనుకుంటే కాస్త దాని మీద కొంత డిస్కషన్స్ ఇవి ఎక్కువగా అవుతూ ఉంటాయి. అలాగే
కాస్త ఇక్కడ ఈ ఏదైనా కొత్త ప్రాపర్టీ తీసుకునే అనుకూలత ఎక్కువగా ఉంది. మరియు అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఇట్లాంటివి చేసేటువంటి విషయాల్లో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఈ సంతాన సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్, ప్రేమించిన వారి మూలంగా కొంత స్ట్రెస్, ఫ్రెండ్స్తోని పంచమ స్థానంలో ఉండేటువంటి కేతువు యొక్క ప్రభావం దాని మీద చూపిస్తుంది. మీరు గణపతిని మరియు విష్ణువుని ఎంత ఆరాధిస్తే అంత చక్కటి ఫలితాలు ఉంటాయి. వివాహ నిర్ణయాలు, వివాహ జీవితంతో, వివాహ జీవిత భాగస్వామితో ఉండేటువంటి కొన్ని విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ సెవెంత్ లార్డ్ సెకండ్లో ఉండడము, శుక్రుడు ఏకాదశంలో ఉన్నాడు. సో ఈ విషయంలో అలాగే దశమంలో అంటే కర్మస్థానంలో శని కంబస్ట్ అవ్వబోతున్నాడు. కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి వారు అక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏమవుతుందంటే ఇక్కడ ఈ రవిశనులు కలిసి ఉన్నప్పుడు, కుజుడు కోణంలో ఉన్నప్పుడు ప్రధానంగా మీ యొక్క సుపీరియర్స్తో లేదా మీ బాస్తో, మీకంటే పై అధికారులతో కొంత ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాకపోతే లాభంలో అధిక గ్రహాలు ఉన్నందుకు చాలా విషయాల్లో అనేకమైనటువంటి లాభాలు కూడా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కాస్త ఈ బుధుడు, ఈ శుక్రుడు కూడా కొంత వక్రగతి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అవి కొంతవరకు సపోర్టివ్గా కూడా కొన్ని విషయాలు జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, ముఖ్యంగా ఈ షేర్ మార్కెటింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా కూడా ఉండాలి. పంచమంలో కేతు ఉన్నందుకు, ధనస్థానంలో కుజుడు ఉన్నందుకు ఎక్కువగా మీరు విష్ణు ఆరాధన, ఓం నమో నారాయణాయ లేదా ఓం మధుసూదనాయ నమః అనే నామస్మరణ, నవగ్రహాల్లో కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులు క్యారెట్స్ తినిపించడము, గ్రాసం తినిపించడం చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి, మీకు రాశిలో 6, 11 అధిపతి కూర్చున్నాడు. వచ్చి ఫ్రస్ట్రేషన్, స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, శత్రువులు తయారవుతున్నారేంటంటే కాస్త శత్రువుల మీద కొంత ఆలోచన విధానము ఇవి పెరుగుతూ ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ధనస్థానం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ వారం మీకు కొంచెం రుణాలు లభించడానికి, రుణాల రూపంలో ధనం లభించేటువంటి యోగం ఎక్కువగా ఉంటుంది చూసుకున్నట్లయితే. ఇక అలాగే కాస్త ప్రభావం, మీకు లగ్నంలో కుజుడున్నటువంటి ప్రభావం మీకు తగ్గాలి అంటే రెగ్యులర్గా మీరు ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. అలాగే విద్యార్థులకి, కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, వ్యవసాయం చేసేటువంటి వారికి అసలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లగ్నంలోని చతుర్థంలోని ఈ బుధుడికి వ్యతిరేకమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం ఏదైనా భూములు తీసుకోవడము, ఏదైనా కొత్త కోర్సెస్ తీసుకోవడము, తల్లిగారి ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలోని ఈ పని చేయడం వల్ల అనవసరంగా అంటే ఒక్కొక్కసారి చూడండి, అయ్యో అనవసరంగా బ్యాడ్ ఫేమ్ వచ్చింది, బ్యాడ్ నేమ్ వచ్చింది అని అనుకుంటూ ఉంటాం. అలాగే అనవసరంగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి. బికాజ్ ఆఫ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొంత పనులు కొంత ముందుకు కదులుతాయి కూడా. అనవసరమైన శత్రుత్వాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. అలాగే వివాహ సంబంధించినటువంటి విషయంలో పర్టికులర్గా ప్రేమించిన వారిని, ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలత ఉంటుంది. ఈ మధ్య కాలంలో మీకు వచ్చేటువంటి సంబంధాలని చూడడానికి బ్యూటిఫుల్గా, కొంచెం కళారంగాలకు సంబంధం ఉన్నటువంటి వారు, ఆర్టిస్టిక్ నేచర్ ఉన్నటువంటి వారు, ఇటువంటి వారు ఎక్కువగా వస్తూ ఉంటారు. బికాజ్ సప్తమాధిపతి శుక్రరాశుల్లో ఉన్నాడు. ఇక్కడ శుక్రుడితో పరివర్తన కూడా చెందారు. ఈ శుక్రుడితో పరివర్తన ఇక్కడ దశమ వ్యయాధిపతులు అవుతున్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ కాంబినేషన్స్ వల్ల మీకు ఉద్యోగంలో మార్పులు ఖచ్చితంగా వస్తాయి. కాస్త తండ్రి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. 9వ స్థానంలో రవితో శని కంబస్ట్ అయి ఉన్నాడు. కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా వ్యాపారాల విషయంలో వ్యాపార లాభాలు ఎక్కువగా వస్తాయనేటువంటి వాటిల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే మీరు ఎంత గోవుడికి క్యారెట్స్ తినిపించడము, అమ్మవారి నామాల్లో ప్రధానంగా
ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి నమః అని చేసుకోవడం. విద్యార్థులు హయగ్రీవ స్తోత్రం జ్ఞానానందమయ దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే అనే నామస్మరణ, మరియు బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే కాస్త అపర్ణాయ నమః కూడా చేయండి. శత్రుత్వాలు ఇవన్నీ కూడా తగ్గుతాయి స్కందుని ఆరాధన వలన. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం అంతా కూడా మీకు స్నేహితుల వల్ల కొంత సహకారం లభించడము, లేదా మీ సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం కొంతవరకు ఫలించడము, సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలించడము జరుగుతుంది. అయితే మీకు 12లోని 3లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల కొంత జాగ్రత్త పడుతూ ఉండాలి. అదేవిధంగా అష్టమంలో శని కంబస్ట్ అవుతున్నారు. ఇది కొంచెం పూర్వీకుల ఆస్తులు, రీసెర్చెస్ చేసేటువంటి అంశాలు, మరియు మీరు ఎవరితోనైనా అగ్రిమెంట్స్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అగ్రిమెంట్స్ చేసేటువంటి అంశాల్లోని కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ధనాధిపతి ఉన్నటువంటి కండిషన్ చూసుకున్నట్లయితే ధనస్థానం మీద ధనాధిపతి ఉండేటువంటి కండిషను, ధనాధిపతి ఉండేటువంటి దీని పరంగా చూసుకుంటే ఫైనాన్షియల్గా అయితే గ్రోత్ ఉంటుంది. కొంచెం ఎవరితోనైనా ఏదైనా ఒక మాట మాట్లాడుకునేటప్పుడు, ఒక అగ్రిమెంట్ చేసేటప్పుడు మాత్రం చాలా 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 కేర్గా ఉండండి. అదేవిధంగా మీకు హైయర్ ఎడ్యుకేషన్స్ కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. గృహయోగము, వాహన యోగాలు బలంగా ఉన్నాయి ఈ వారం. మీకు రాజకీయాల్లో ఉండేటువంటి వారికి కూడా కొంతవరకు రాజకీయ లబ్ధి అనేటువంటిది కూడా చాలా బలంగా చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే గృహయోగం, వాహన యోగం ఇందాక చెప్పుకున్నాం మనం. కొత్త కోర్సెస్ చేయడము, హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు చాలా బాగుంటుందని కూడా చెప్పుకున్నాము. కాకపోతే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సప్తమాధిపతి కంబస్ట్ అవుతున్నారు కాబట్టి వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయాలు రీసెర్చెస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ప్రాంతాలకు మారడము, కొన్ని లాంగ్ జర్నీస్ వల్ల కొన్ని లాభాలు కలుగుతాయి మీకు. బికాజ్ ఆఫ్ భాగ్య లాభాధిపతుల యొక్క పరివర్తన వల్ల ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన స్కందుని ఎక్కువగా ఆరాధించండి. ఏదైనా అగ్రిమెంట్ చేసుకునే ముందు కాస్త గణపతిని తలుచుకొని సంతకం పెట్టండి. స్కందుని తలుచుకొని మీరు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే దశమాధిపతి, పంచమ దశమాధిపతి వ్యయంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇష్టం లేకుండానే దూర ప్రాంతానికి వెళ్లాల్సి రావడం, అక్కడ కొంత స్ట్రెస్ అవ్వడం లాంటిది ఇస్తూ ఉంటాడు. అలాంటప్పుడు అట్లాంటి ఉద్యోగాల్లో మీరు ప్రారంభించేటప్పుడు, కూర్చునేటప్పుడు కాస్త ఒక్కసారి ఓం స్కందాయ నమః అనుకోండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. సింహలగ్నము, సింహరాశి. మీ యొక్క రాశికి లగ్నాధిపతి ఎప్పుడైతే సప్తమంలో ఉన్నాడో కొన్ని ప్రయత్నాలు, క్రియేటివ్గా ఒక ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే సప్తమాధిపతిని కంబస్ట్ చేసుకున్నారు. ఇది కొంచెం పార్ట్నర్స్ని కొంచెం గతంలో ఉన్నటువంటి ఇబ్బందిని ఎట్లా కంట్రోల్ చేయాలి పార్ట్నర్స్తో అనేటువంటి దీంట్లో కొంతవరకు మీరు సఫలీకృతం అవుతారు. అలాగే ఈ 2లో కేతు ఉన్నందుకు పొరపాటును కూడా బుధవారాలు, మంగళవారాలు, ఎందుకంటే 2వ స్థానంలో ఉండే కేతు మీద మంగళుడి యొక్క దృష్టి ఉంది కాబట్టి బుధ మంగళవారాలు ధనాన్ని ఎవరికైనా ఇవ్వడము, తీసుకోవడము, ఆ విషయాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడము, లేదా కుటుంబ సభ్యులకు విషయంలో ఏదైనా కొన్ని ఘర్షణలు ఏదైనా మాట్లాడుకునేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. అలాగే ఉద్యోగం విషయంలో, అందులోనూ ప్రత్యేకంగా బ్యాంకింగ్, ఫైనాన్స్, విదేశాల్లో ఉద్యోగం చేసేవారు, కన్సల్టెన్సీ సెంటర్స్ నడిపించేటువంటి వారికి మార్పు చూపిస్తుంది. ఈ వారం కాస్త భూమి, గృహము, ఫ్యాక్టరీస్లో లాంటివి ఏదైనా పెట్టుకోవడానికి, ఏదైనా ఒక కర్మాగారం లాగా ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయము. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ దశమాధిపతి, అష్టమాధిపతి గురు శుక్రులు కనుక చూసుకున్నట్లయితే ఈ గురు శుక్రులు పర్టికులర్గా ఈ గురువు శుక్రుడు పరివర్తన యోగం వల్ల ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ కొంతవరకు ఉద్యోగంలో మార్పుల్ని, సడన్ చేంజెస్ని, ఆకస్మికంగా ఒక నిర్ణయం తీసుకోవడము మీకు జరుగుతుంది. కాకపోతే
ఈ వారం అంతా కూడా ఆల్మోస్ట్ మీకు ప్రాపర్టీ యోగాలు, వాహన గృహ యోగాలు, వస్తు యోగము, ఏదైనా ఆభరణ యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ సప్తమ స్థానంలో రవిశనులు ఉన్నందుకు కొంచెం వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది చాలా చాలా కేర్గా ఉండండి. ప్రధానంగా ఇక కొన్ని ఫ్యాక్టరీస్ లాంటివి లేనట్లయితే కొన్ని కర్మాగారాలు ప్రారంభించడానికి చాలా 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 అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుణ్ణి, అమ్మవారిని ఎక్కువగా ఆరాధించండి. ఈ పంచమాధిపతి ప్రధానంగా మీకు దశమంలో ఉన్నాడు కాబట్టి ఇతను క్రియేటివ్గా కొన్ని క్రియేటివ్ డిజైనింగ్స్ ఇట్లాంటి ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కలగనుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కూడా జయ గురుదత్త, శ్రీ గురుదత్త చేస్తూ ఉండండి, మీకు చాలా బాగుంటుంది. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి లగ్నంలో కేతువు, దశమంలో కుజుడు. ఇది ప్రధానంగా ఉద్యోగము, ఉద్యోగ ప్రయత్నము, సిబ్లింగ్స్ ద్వారా లేదా కొన్ని ఆకస్మికంగా కొన్ని కోపాలకి, కొంచెం అగ్రెసివ్ నేచర్కి గురవడం వల్ల ఉద్యోగం మీద ఎఫెక్ట్ పడనుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్గా అయితే మంచి యోగం ఈ వారం బాగుందని చెప్పుకోవాలి. కొంతమంది పరిచయాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, కొత్త కోర్సెస్ చేయడానికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి మీకు ఇప్పుడు నడుస్తుంది. కాకపోతే ప్రేమ వ్యవహారాలు, సంతానం గురించి చేసే ప్రయత్నం, సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. శత్రువుల వల్ల కొన్ని విషయాల్లో స్ట్రక్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఉద్యోగ సంబంధించిన విషయంలో ఆల్ ఆఫ్ సడన్ నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. ఆ యొక్క విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. గతంలో ఎప్పటి నుంచో ఆగినటువంటి కొన్ని అగ్రిమెంట్స్ కూడా కొంత మూమెంట్ అనేటువంటిది వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే లగ్నంలో ఉన్నటువంటి కేతువు, దశమంలో ఉండేటువంటి కుజుడు కొంత ఒక్కొక్కసారి చూడండి, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనో వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతుల్లో ఎక్కడో ఏదో మార్పు వస్తుందేమో, అమ్మో ఏమవుతుందో ఏమో అనేటువంటి ఒక భయంలో ఉంటూ ఉంటారు. ఆ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ గ్రహస్థితి పరంగా మీకు ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే గణపతిని, స్కందుని ఆరాధిస్తూ మీరు నిత్యము చేయవలసిన వెంకటేశ్వర స్వామి ఆరాధన లేన మొదటిగా. అయితే ఇక్కడ మీరు చేయవలసిన ఏమిటంటే, మీ ఉద్యోగంలో ఇబ్బంది కలగకుండా ఉండాలంటే లలితాసహస్రనామాల్లో మొదటి లైన్ ఉంటుంది, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని మహాన్. అది చేయండి, అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. తులాలగ్నము, తులారాశి. తులవారి కనుక చూసుకున్నట్లయితే మీకు కాస్త ఈ లగ్నాధిపతి షష్టమంలో ఉండడం అనేటువంటిది స్త్రీ శాప యోగాన్ని క్రియేట్ చేస్తుంది గోచారంలో. న్యాచురల్గా జన్మజాతకంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది, కానీ గోచారంలో ఉన్నప్పుడు స్వల్పంగానే వచ్చి వెళ్తుంది. కాబట్టి స్త్రీలతో ఏదైనా గొడవలు పడతామా, లేనట్లయితే లీగల్ రిలేటెడ్ ఇష్యూస్లోకి వెళ్తామా, అనవసరంగా ఈ మాటలు మాట్లాడడం వల్ల లీగల్ ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంత భూములకు సంబంధించిన ధనము, ల్యాండ్ రిలేటెడ్గా రావాల్సిన ధన సంబంధించిన విషయంలో వీలైనంత త్వరగా మీరు వాళ్ళ దగ్గర తీసుకోండి. లేనట్లయితే అనవసరంగా ఆ మనీ కొంతవరకు స్ట్రక్ అవ్వడం లాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. బికాజ్ ఆఫ్ ఈ 4వ అధిపతి పంచమ స్థానంలో లాభాధిపతి ద్వారా కంబస్ట్ అవుతున్నారు. అంటే ఒక ప్లానింగ్ చేసుకుంటాం కొంతమంది, ఈ ల్యాండ్ అమ్మేస్తే నాకు డబ్బులు వస్తే నేను దీన్ని ఇంకోటి ఏదో చేసుకుంటాను. ఇక్కడ ఏమవుతుంటుందంటే చాలా సందర్భాల్లో మనం ల్యాండ్ అమ్ముతాము, కానీ ఆ వ్యక్తులు ఎక్కడ కూడా మనీ ఇచ్చేటువంటి విషయంలో సరిగ్గా ఇద్దరు మళ్ళీ ఆపుతూ ఉంటారు. ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ 2వ ధనాధిపతి కూడా వెళ్ళి శత్రుక్షేత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు బికాజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి దీని దృష్టి దీని మీద ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా 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 క్లియర్గా, క్లారిటీగా ఆలోచించి అడుగు వేయండి. అలాగే సంతానాన్ని వాళ్ళు, అందులో ముఖ్యంగా సంతానానికి ఇబ్బంది నుండి IVFలు, IUIలు చేయించుకునేటువంటి వారు, పంచమ స్థానంలో శని కంబస్ట్ అవ్వబోతున్నారు. కాబట్టి ఆ విషయంలో కొంచెం ఒక నెల రోజుల వరకు అటువంటి ప్రయోగాలు చేయకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది.
ప్రేమ వ్యవహారాల విషయాల్లోని, బికాజ్ ఆఫ్ శుక్రుడు కూడా 6లో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాల విషయంలోని, ప్రేమ స్థానంలో శని కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లోని, కొంత ఫ్రెండ్స్తోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలోని కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు 1-4 సార్లు మీరు వెళ్ళడం వల్ల ఎటువంటి ఆటంకాలు కలుగుతాయా ఏమిటని ఒకసారి నిర్ణయం తీసుకుని వెళ్ళండి. బికాజ్ ఆఫ్ విదేశీ స్థానంలో కేతు ఉన్నాడు, దాని కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్రియేటివ్ స్థానంలో శని రవులు కలిసి ఉన్నారు కాబట్టి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు కాళికా అమ్మవారి ఆరాధన, సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి ఈ వారం చాలా మట్టుకు వాళ్ళు ఏదైతే సాధించాలని అనుకుంటారో ఒక మోటివేషన్గా, ఒక కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది సహజంగా. ఎందుకు అంటే రవితో శని కంబస్ట్ అయినప్పుడు తగ్గుతుంది. కాకపోతే ఈ ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు, కన్స్ట్రక్షన్స్ చేసేటప్పుడు, ఏదైనా వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లగ్నాధిపతి వెళ్ళి అష్టమంలో ఉన్నాడు. ముఖ్యంగా ఈ అష్టమంలో ఉన్నప్పుడు 2 గ్రహాలు కలిసి ఉన్నందుకు ఈ యొక్క ఫలితాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ఫైనాన్షియల్గా పార్ట్నర్స్ నుంచి రావడము, లేదా ఫైనాన్షియల్ గ్రోత్ పెరగడము, అదేవిధంగా ఈ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నం ఫలించడము ఇవి బలంగా చూపిస్తున్నాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమ స్థానంలో శుక్ర బుధ రాహు యొక్క సంబంధం ఎప్పుడైతే ఏర్పడిందో పంచమంలో ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఏంటంటే మీకు వివాహము చేసుకునేటువంటి విషయంలో విదేశీ సంబంధాలు కుదరడము, అలాగే ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కూడా కాస్త ఇంటి నుంచి ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ఉంటారు, అటువంటివి కలగడం అనేటువంటి చాలా స్పష్టంగా కూర్చోవస్తుంది. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా సప్తమంలో గురువు ఉండి శుక్రుడితో పరివర్తన యోగం ఉన్నందుకు సప్తమాతి దశమంలో శని యొక్క సంచారం అది కాస్త కంబస్ట్ అవుతున్నందుకు మీ జీవిత భాగస్వామి కూడా కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంత స్ట్రెస్ అవుతూ కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడము జరుగుతాయని చెప్పి బలంగా గ్రహస్థితి అనేటువంటి చూపిస్తుంది. అలాగే కొద్దిగా వ్యాపారస్తులు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన డైలీ ట్రేడింగ్ చేసేవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ ద్వితీయ పంచమ స్థానాలు బాగున్నాయి చెప్పాలంటే, ఎందుకంటే ద్వితీయాధిపతి శుక్రుడితో పరివర్తన చెందడము, ఇది ద్వితీయ పంచమాధిపతి కూడా మనకి చూసుకున్నట్లయితే ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు శుక్రుడితో పరివర్తన శుభమిస్తే అష్టమ లాభ స్థానాల్లో కుజకేతులు ఉన్నారు. కాబట్టి ఈ ఫ్లక్చువేషన్ అనేటువంటి సహజంగానే ఈ షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా వహించాలి. బికాజ్ ఆఫ్ ఇక్కడ మార్కెట్ యొక్క ఇది చాలా డ్రాస్టిక్ దీంట్లో వెళ్ళబోతుంది సహజంగా కూడా చూసుకుంటే. అది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఉద్యోగ ప్రయత్నాలు కూడా బ్యాంకింగ్ సెక్టార్స్, కళారంగాల్లో ఉండేటువంటి వారు మరియు టీచింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితిగతులు చూపిస్తున్నాయి. ఇక అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ విషయంలో గమనించుకున్నట్లయితే లగ్నము, లగ్నాధిపతి అష్టమ సంబంధాలు ఎక్కువ కలిగి ఉన్నాయి. కాబట్టి కాస్త వాహనం రిలేటెడ్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. మీరు ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపం దుర్గని, దత్తాత్రేయుని ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనుస్సు రాశి. ఈ వారం మీకు విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. కాకపోతే అప్పుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అప్పులు మీకు లభించడం ఓకే, బట్ ఎవరికైనా మీరు ఎవరికైనా ఇచ్చేటువంటి విషయాల్లో, ఎందుకంటే మీకు ధనాధిపతి కంబస్ట్ అవ్వబోతున్నాడు, అందులోనే ముఖ్యంగా 3వ స్థానంలో అవుతున్నాడు. కాబట్టి సిబ్లింగ్స్, తోబుట్టువులకు తెలిసిన వారు, తోబుట్టువుకు సంబంధించిన ఫ్రెండ్స్, వీరికి సంబంధం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంత స్ట్రెస్ ఉంటుంది.
ఉద్యోగం విషయంలో మీకు మీ జీవిత భాగస్వామి కూడా కొంత ఉద్యోగ సంబంధించిన విషయాలు కొంత స్ట్రెస్ పడుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ తగ్గడానికి కాస్త కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. హోమ్ లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీ యొక్క సంతానం ఏదైనా కొత్త బిజినెస్ చేద్దామనేటువంటి ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుంది. కాకపోతే ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగంలో తీసుకునే నిర్ణయాల విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు, అగ్రెసివ్గా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకునే విషయంలో అది జీవిత భాగస్వామి కావచ్చు, లేనట్లయితే ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కావచ్చు, కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ 12వ స్థానంకి గురువు యొక్క దృష్టి ఉందో, లగ్నాధిపతి యొక్క దృష్టి ఉందో, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి, విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలిస్తుంది. కాకపోతే ఈ వెళ్ళే క్రమం ఏదైతే ఉందో కొంత కుజుడు దృష్టి లగ్నం మీద ఉన్నందుకు, అదేవిధంగా కుజుడు దృష్టి దశమం మీద ఉన్నందుకు అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేయడానికి వెళ్ళేటువంటి ప్రయత్నంలో కొంత స్ట్రెస్ గురవుతారు. బట్ ఫైనల్గా మాత్రం వెళ్ళడం జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ స్ట్రెస్ తగ్గాలి అంటే మాత్రం నిత్యము రోజుకు 2 సార్లు హనుమాన్ చాలీసా చేయండి. మీరు నిత్యము కూడా నరసింహస్వామి కళావలంబ స్తోత్ర పఠనం కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి, మీకు ఈ వారము వ్యాపార లాభములు చాలా బాగుంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీ లగ్నాధిపతి 2వ స్థానంలో ఉన్నందుకు, శని రవితో కలిసి ఉన్నందుకు, ఓకే, ఈ శని రవి కలిసి ఉన్నందుకు పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో, ధన సంబంధించినటువంటి విషయంలో కొంచెం స్ట్రక్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది ఈ యొక్క మకర లగ్నం వారికి. ఆ స్ట్రక్ అయ్యేటువంటి విషయాల్లో ఎట్లా ఉంటుందంటే, ఈ కాంబినేషన్ పర్టికులర్గా కొన్ని సార్లు స్ట్రక్ అవ్వడము, కొన్నిసార్లు ఇబ్బందికి దారితీస్తుంది. కాబట్టి సూర్య నమస్కారాలు మీరు అంత చేసుకుంటూ ఉంటే మీరంత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఇరుక్కోకుండా ఉంటారు. గుర్తుపెట్టుకోండి. అంటే సూర్య నమస్కారాలు అంటే ఆదిత్య హృదయం చేసుకోవడము, ఎక్సర్సైజెస్ చేసే అలవాటు ఉంటే 12 పోస్టర్స్ ఎక్సర్సైజ్లా చేస్తుంటారు, అది చేయండి, అప్పుడు ఖచ్చితంగా బాగుంటుంది. తెలిసిన వారితో అంటే ఫ్రెండ్స్తో గ్రామంలో పడ్డము, లేదా కొన్ని కొత్త అగ్రిమెంట్స్ గతంలో ఆగిపోయినవి కొంత మూమెంట్ రావడము, పెళ్లి సంబంధాలు విషయంలో కొంతవరకు మూమెంట్ అనేటువంటిది కలగడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాకపోతే కొద్దిగా ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. హోమ్ లోన్స్ లభిస్తాయి మీకు. కొంచెం ఏదైనా ఒక పంటలు, పొలాలు, తోటలు ఇట్లాంటివి కొనుగోలు చేసేటప్పుడు కొంచెం ఆ హద్దులు చూసుకుని, అంటే ఇంతవరకు నేను రఫ్గా చెప్పేసారి తెలియజేస్తే అవతల వాళ్ళు వచ్చి మా ఆదండి అంటూ ఉంటారు. కాబట్టి ల్యాండ్ డీల్స్ చేసేటప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ల్యాండ్స్ మీద లోన్స్ ఇవ్వడం తీసుకునే విషయాల్లోని చాలా జాగ్రత్తగా ఉండండి. మరియు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కూడా కొంత స్ట్రెస్ గురవుతుంటారు. 2వ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కొంత 9వ స్థానంలో కేతు ఉన్నారు కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 12వ స్థానాధిపతి, 5వ అధిపతి, ఈ 12 and 5 లార్డ్స్ ఎవరైతే ఉన్నారో 12 and 5 అండ్ ఈ కారకులు వల్ల కొంత సినిమా లేనట్లయితే షార్ట్ ఫిలిమ్స్ కానీ, సీరియల్స్లో కానీ, ఎనీ క్రియేటివ్ ఫీల్డ్లో, అది బ్యాక్గ్రౌండ్లో ఉండేటువంటి వారు, లేదా తెర మీదకి వచ్చేటువంటి వారు, లేదా డైరెక్షన్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయండి, అనేది చాలా బాగుంటుంది. కుంభలగ్నం వారికి లగ్నంలో శని కంబస్ట్ అవ్వబోతున్నారు కాబట్టి నెక్స్ట్ కొంచెం శని ప్రభావం ఒక పక్క తగ్గుతుంది, కానీ ఒక పక్క రవి ప్రభావం కూడా పెరుగుతుంది. దానివల్ల ఏమిటో కొంచెం వేడి చేయడము, కొంచెం జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో కొన్ని విషయాల వీళ్ళ మీద దాని యొక్క ప్రభావం పడడము అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలా బాగుంటాయి. ధనపరంగా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగాలు, ఇంటీరియర్ డిజైనింగ్స్ ఇట్లాంటివి చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే
వివాహ ప్రయత్నాల విషయంలో కొంత స్ట్రెస్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి అయినటువంటి రవి రాశిలో కంబస్ట్ చేసుకుంటున్నాడు కాబట్టి జీవిత భాగస్వామి వివాహ ప్రయత్నాల విషయంలో కొన్ని అవతల వాళ్ళకి మీకు ఉండేటువంటి ఇగో క్లాషెస్ వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. అదేవిధంగా కొంత స్నేహితులతోని షేర్ మార్కెట్ విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ రియల్ ఎస్టేట్ రంగాల వారికి విద్యార్థులకు వచ్చేటువంటి స్కాలర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొన్ని గొడవలు, స్ట్రెస్లు, విభజించేటువంటి విషయంలో కొన్ని రాజకీయాలు జరుగుతాయి, కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా 4, 9 అధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే గురువుతో సంబంధం ఏర్పడిందో ఇక్కడ ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నం 100% ఫలిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ దశమం ఏదైతే ఉందో, దశమాధిపతి ఏదైతే ఉందో, ఈ దశమాధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు ఈ దశమ పంచమాలు కొంచెం ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఈ వారం అవకాశాలు ఎక్కువగా వస్తాయని ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కర్మకారకుడు శని రవితో కంబస్ట్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ కొన్నిసార్లు చూడండి, మనం అగ్రిమెంట్ చేస్తాం ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటాను అని. ఆ అగ్రిమెంట్ చేసేటప్పుడు ఏంటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అంటే, ఈ నిర్ణయాలు ఏదైతే అగ్రిమెంట్ చేస్తామో జాబ్ కోసం అక్కడెక్కడో రాంగ్ డెసిషన్, రాంగ్ స్టెప్ పడనుంది. కాబట్టి మీరు ఆ యొక్క విషయంలో చాలా కేర్గా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే చాలా బాగుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కొంచెం నరసింహస్వామి స్కందుని విష్ణువు ఎక్కువ ఆరాధించండి. గోవులకి క్యారెట్స్ మరియు అదేవిధంగా గోధుమ రవ్వ గ్రాసము తినిపించండి, అనేది చాలా బాగుంటుంది. మీన లగ్నము, మీన రాశి. మీనం వారికి కాస్త ఈ వారం షార్ట్ జర్నీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఉన్నత విద్యల కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఉన్న ప్రదేశం కాకుండా ఎక్కువ ప్రదేశాలు తిరుగుతూ ఉంటారు. మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంచెం అంటే ఏం లేదు, ఈ ద్వితీయాధిపతి చతుర్థంలో ఉండడం అనేటువంటిది భూమి మూలంగా మార్కెటింగ్ సెక్టార్స్లో మార్కెటింగ్ మూలంగా ఖచ్చితంగా ధనయోగం వస్తున్నారు. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఈ లగ్నంలో రాహు సప్తమ కేతు వల్ల వివాహము, వివాహ సంబంధించినటువంటి విషయాలు, ఈ అనుకూలతలు విషయంలో అంటే ఇది కొంచెం అనుకూలించేటువంటి విషయంలో అంత అనుకూలత ఉండదు. ఎందుకంటే ఈ 12వ స్థానం వివాహ జీవిత స్థానం, ఇక్కడ శని కంబస్ట్ అవబోతున్నాడు. అండ్ అగైన్ లగ్నం నుంచి సప్తమం అండ్ రాహు, సప్తమంలో కేతువు, లగ్న రాహు వల్ల ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉన్నందుకు ఇది పర్టికులర్గా మీరు ఎవరైనా వివాహం చేసుకునేటప్పుడు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, వారిని ఎంపిక చేసుకునే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఇది చాలా స్పష్టంగా చూపిస్తుంది జన్మజాతకంలో. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ అష్టమ తృతీయాధిపతులు అంటే అష్టమాధిపతి, తృతీయాధిపతి అయినటువంటి శుక్రుడు దశమాధిపతితో పరివర్తన. కాబట్టి ఇది చేసేటువంటి ఉద్యోగంలో ఊహించని రీతిగా మార్పులు, అసలు ఎక్స్పెక్ట్ చేయని రీతిగా మార్పులు వస్తాయి. బట్ ఆ మార్పుల వల్ల మంచి జరుగుతుందా, ఇబ్బంది పడతామంటే ఫైనల్గా మంచి కూడా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు మార్పు వల్ల. సో డోంట్ వరీ. కాకపోతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో శని ఉన్నాడు, రవితో కంబస్ట్ అవ్వబోతున్నాడు. కాబట్టి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా బిజినెస్ లైన్స్లో, బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, లేనట్లయితే పార్వతీదేవికి సంబంధించిన గౌరీ అష్టోత్తరాలు చేసుకోవడము, మరియు ఏదైనా వివాహ నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ గణపతిని, దుర్గని తలుచుకొని ఆ వివాహ నిర్ణయాలు తీసుకోవడము, ల్యాండ్ సంబంధించినవి డీల్స్ చేసే ఒక్కసారి వారాహి అమ్మవారి అష్టోత్తరం చేసుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది రాబోయే కొత్త సంవత్సరానికి శని ప్రధానంగా మారుతున్నాడు కదా అని కొన్ని రాసుల వారు ఏలినాడు శని వస్తుంది, లేదా అర్ధాష్టమ శని వస్తుంది, అష్టమ శని వస్తుంది అనేటువంటి భయాల్లో ఉంటూ ఉన్నారు. ఇంకొంతమంది ఏలినాడు శని అయిపోతుంది కదా, అమ్మయ్య మాకు ఫ్రీ అయిపోతాం అనేటువంటి ధీమా కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏ గ్రహమైనా కూడా మనకి
రవితో సహా 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మొత్తం 9 గ్రహాల్లో ఏ గ్రహము కూడా మన మీద పగ అనేటువంటిది ఉండదు. పట్టదు, గుర్తుపెట్టుకోండి. అదేదో పగ పడుతుంది, ఈ గ్రహం ఇలా అవుతుంది అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఈ గ్రహము ఆ రూపంలో మనకి రిజల్ట్ ఇస్తుంది. అంటే ఎలా అంటే, ఒక బ్యాంకులో మనం లోన్ తీసుకున్నాం. లోన్ తీసుకున్నప్పుడు ఆ లోన్ చెల్లించమని వాళ్ళు వస్తారు. మనకి ఒక లెటర్ పంపించడమో, మెసేజ్ పంపించడమో, ఫోన్ కాల్ చేయడమో, ఇంటికి రావడమో చేస్తారు. అంత మాత్రం చేత వాళ్ళకి మన మీద పగున్నట్టు కాదు, మన మీద ఏదో కోపము, ద్వేషము, మనల్ని హింసిస్తున్నట్టు కాదు. నువ్వు తీసుకున్న రుణము కట్టమని అడుగుతున్నారు. అలాగే ప్రతి ప్లానెట్ కూడా, ఇప్పుడు ఉదాహరణకి ఒక సంతానం కారకుడు రవి గురువులు అనుకోండి. ఈ రవి గురువులు మీకు అనుకూలంగా లేదంటే దాని అర్థం ఏమిటంటే, పూర్వజన్మల్లో తండ్రికి సంబంధించినటువంటిది, పుత్రులకు సంబంధించినటువంటిది, లేదా దైవ కార్యాలకు సంబంధించినటువంటిది ఎక్కడో నువ్వు సరైనటువంటి న్యాయం చేయలేదు, నీ ధర్మాన్ని నువ్వు పాటించలేదు. అక్కడ నువ్వు చేయవలసింది చేయకుండా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టుంటావు ఏదో మార్గంలో, అజ్ఞానంలోనో ఏదో. అందుకని ఇప్పుడు దానికి నువ్వు చెల్లించుకోవాలి. కాబట్టి ఈ పుత్ర సంబంధించిన, తండ్రి సంబంధించిన, లేదా చంద్రుడైతే తల్లికి సంబంధించిన, లేదా ప్రయాణాలకు సంబంధించిన వాటిలో నువ్వు ఖర్చు పెట్టాల్సి రావడం ఇట్లా వస్తూ ఉంటుంది. అదేవిధంగా శని అనుకోండి, అందరూ ఎవరికి అమ్మో శని 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 పెరిగిపోతుంటారు. అలా కాదు, నువ్వు చేయాల్సినటువంటి నిత్య కర్మ, చేయాల్సినటువంటి జాబు అది సరిగ్గా చేయకపోవడం వల్ల శనికి సంబంధించిన కర్మ వస్తుంది. అంటే నువ్వు చేసినటువంటి పని నీకు మరలా అది మంచిగా అయితే మంచి, చెడు అయితే చెడు రూపంలో వస్తుంది. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క డివైస్ లాగా, ఒక్కొక్క సాఫ్ట్వేర్ లాగా ఇది వీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక బ్యాంక్ వెళ్ళంగానే ఏమవుతుంది, అక్కడ డబ్బు ఇచ్చే క్యాషియర్ పాయింట్లో ఉంటారు, సెక్యూరిటీ బయట ఉంటాడు, సెక్యూరిటీ చూసుకోవడానికి. ఆ బ్యాంక్కి మేనేజర్ వేరే పర్సన్, ఇంకొక ఆ మొత్తం బ్యాంక్ నడిపించే వ్యక్తి వేరు, అకౌంట్ సెక్షన్లో వేరు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వేరు. ఎలా అయితే ఉండి వాళ్ళ విధులు నిర్వహిస్తుంటారో, మన కర్మలు పూర్వజన్మల్లో ఎక్కువగా అప్పులతో ఇబ్బంది పెట్టారు, లేకపోతే అప్పులకు సంబంధించిన విషయంలో సరైనటువంటి మీరు చెల్లించలేదు. ఈ జన్మల్లో అదే అప్పుల రూపంలో మన దగ్గరికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా గురువుని దూషించాం, గురువుకు సంబంధించిన గ్రహం రూపంలో వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో ఒక క్లారిటీ ఇవ్వకుండా, ఒక మాయలాగా అవతల వాళ్ళకి కొంతమంది అంటుంటారు సార్, చేతిలో ఏదో అరచేతిలో స్వర్గం చూపిస్తాడండి, నిజానికి ఏమి జరగదు, ఊరికి అలా చెప్తుంటారు మాటలని. అంటే దాని అర్థం ఏమిటి? అలాంటివి ఏదో చేయడం వల్ల ఇక్కడ రాహు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే మీకెవరో ఈ జన్మల్లో ఏదో ఆశను చూపించి నీ ధనాన్ని కొట్టేస్తూ ఉంటారు. అంటే మనకి జ్యోతిషాస్త్రం ఉన్నది దేనికి అంటే, నువ్వు ధర్మంగా నడుచుకోనట్లయితే, నువ్వు ఇంకొకరిని ఇబ్బంది పెట్టినట్లయితే, నువ్వు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కర్మను నువ్వు అనుభవించాలి. ఆ అనుభవించేటువంటి ప్రక్రియ ఒక్కొక్క గ్రహం ద్వారా నీకు వస్తూ ఉంటుంది. అంతేగాని గ్రహాలు మనల్ని ఇబ్బంది పెట్టాలని ఉండవు, అక్కడ మీకు ఏదో హెల్ప్ చేయాలని కాదు. మన కర్మ ఆ రూపంలో వస్తుంది అనేటువంటిది జ్యోతిషాస్త్రం యొక్క ముఖ్యమైన సారాంశం. అయితే దీనికి మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కర్మను మనకు అర్థమైంది కదా. ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు రావట్లేదు, తండ్రితో ఇబ్బంది ఉంది, లేదా పుత్రులతో ఇబ్బంది ఉంది, చక్కగా మీరు ఏం చేయండి అంటే వాళ్ళని గౌరవించండి. ఈ జన్మలో ఆటోమేటిక్గా ఆ కర్మ నలిఫై అవుతుంది. మీ తండ్రిని, మీ పిల్లలతో ఉండేటువంటి రిలేషన్స్ బాగా మెయింటైన్ చేయడము, మీ తండ్రితో చాలా చక్కగా ఉండడం, సూర్య ఆరాధన చేసుకోవడం, గోధుమలు దానంగా ఇవ్వడం, గోవుకి గోధుమ రవ్వ తినిపించడం. లేదంటే మానసికమైన ఇబ్బంది ఎక్కువ పడుతున్నాను, తల్లిని ఏదో మీరు ఏదో ఇబ్బంది పెట్టారు కాబట్టి ఏంటి, తల్లికి సేవ చేసుకోవడం. అలాగే కాస్త ఏదైనా పుణ్యక్షేత్రాలు వెళ్తారంటే వాళ్ళకి ప్రయాణానికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం, అన్నదానం చేయడం, ఇవి చేయండి. లేదా బియ్యం దానంగా ఇవ్వడం, ఇవి చేయండి. ఆటోమేటిక్గా చంద్ర సంబంధించిన దోషాలు తగ్గుతాయి. మాటిమాటికి గొడవలేనండి నా లైఫ్లో అంటే అన్నదమ్ములతో సఖ్యతగా ఉండడము, నరసింహస్వామిని ఆరాధించడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, క్యారెట్స్ తినిపించడము. కొంచెం ఈ జన్మలో ఆయన అసలు గొడవలకి దూరంగా ఉంటుంటే ఆ కర్మ క్లియర్ అవుతుంది. మరి ఇంకా మీరు గొడవల్లోకి వెళ్తుంటే ఆ కర్మ క్లియర్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా వ్యాపారాల్లో నష్టపోతున్నాం అంటే పూర్వజన్మల్లో ఎక్కడో వ్యాపారానికి సంబంధించిన దోషం చేశాం, నష్టపరిచాం ఎంతో మందిని. వాళ్ళ మళ్ళీ ఈ జన్మల్లో కస్టమర్ రూపంలో వచ్చి మీకు నష్టం కలిగిస్తూ ఉంటారు. ఇది అర్థం చేసుకోండి. అప్పుడేంటి, ఓమపర్ణాయ నమః, ఎక్కువ అప్పులు ఉన్నాయి, ఓమపర్ణాయ నమః, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం, పెసలు దానంగా ఇవ్వడం చేయాలి. ఇలా ఒక్కొక్క గ్రహానికి శని నిత్యం చేసేటువంటి కర్మల విషయంలో, గురువుల్ని పూజించడం, నిత్య దేవత ఆరాధన చేయడం, గంధంతో చేయడం ఆరాధన ఎక్కువగా. అదే వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుందంటే శుక్రుడికి ఎక్కువగా చేసుకుంటూ
శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధన చేయడము, స్త్రీలని ముఖ్యంగా ఎక్కువగా గౌరవించడం, రెస్పెక్ట్ ఇవ్వడం. ఎందుకంటే ఇక్కడ ఏదో మిమ్మల్ని ఎవరో వచ్చి ఒక అమ్మాయి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటే అక్కడ ఎక్కడో పూర్వజన్మ కర్మ ఉంటుంది. అది లేదా కావాలని వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు అనుభవిస్తారు. అదేమి ఎక్కడ వదిలిపెట్టదు, ఏ కర్మ కూడా కర్మ వదిలిపెట్టదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు కావచ్చు, కేతువుకి సంబంధించినవి కావచ్చు, కొన్ని సాఫ్ట్వేర్ రిలేటెడ్, అమ్మమ్మ తాతయ్య ఈ కర్మ రూపంలో వస్తుంది కాబట్టి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వడం చేస్తూ ఉండాలి. దుర్గని ఎక్కువ ఆరాధిస్తుండాలి, గణపతిని ఎక్కువ ఆరాధిస్తుండాలి. రాహుకైతే దుర్గా, గణపతి కేతువుకైతే గణపతిని ఆరాధన చేస్తూ ఉండండి. శుక్రుడికైతే అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉండండి. అప్పుడు మీ యొక్క కర్మలు క్లియర్ అవ్వడం జరుగుతుంది. అంతేగాని నన్ను శని బాధిస్తున్నాడు, గురువు బాధిస్తున్నాడు, గురు బలం లేదు అని అనుకోవడం కాదు. ఆ బలము మీ కర్మ రూపంలోనే అది వస్తుంది. శ్రీమాత్రే నమః.